ఇక విహారి కోసం పాప ఎదురు చూస్తూ తిండి తినకుండా రాత్రంతా ఉంటుంది. యమున వచ్చి విహారితో నువ్వేమో బిజినెస్ అని రావడం లేదు. నీ భార్య పార్టీలని పట్టించుకోవడం లేదు. దానికి తల్లి ప్రేమ దక్కడం లేదు. కనీసం నువ్వైనా నీ ప్రేమ ఇవ్వరా అని అంటుంది విహారితో యమున. ఇప్పుడెవరు ఎవరి ప్రేమ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు అని విహారి చెప్పి వెళ్ళిపోతాడు. అంత మన కర్మ సిరి అని మీ అమ్మ పట్టించుకోవడం లేదు. మీ నాన్న పట్టించుకోవడం లేదు అని యమున అంటుంది. సిరికి తినమని ఎంత బతిమిలాడినా సిరి తనను తిననని మొండికేస్తూ ఉంటుంది. ఇక విహారి ఫోన్ మాట్లాడుతూ అది చూస్తాడు. విహారి కిందకి వెళ్ళి ఈ డ్రామాలేంటి? సిరి తినకుండా ఏం చేస్తున్నావు అని అంటాడు. నువ్వు తినకపోతే నేను తినను నాన్న అని అంటుంది సిరి. నేను బయట తినుంటాను కదా అని విహారి అంటే అవన్నీ నాకు తెలియదు. మీరు తింటేనే నేను తింటా. మీరు తింటూ నాకు తినిపిస్తే ఇంకా సంతోషం అని పాప అనడంతో విహారి భోజనం తీసుకురమ్మని పండుకి చెప్తాడు. విహారి సిరికి తినిపిస్తాడు. నువ్వు తినలేదని జాలితో తినిపించా అంతే కానీ నువ్వు పొంగిపోవద్దు అని విహారి చెప్పి వెళ్ళిపోతాడు సిరితో. నాన్న నాకు తినిపించాడు అని సిరి పొంగిపోతూ ఉంటుంది. ఇక యమున గుడికి వస్తుంది. లక్ష్మి కూడా కొడుకుని తీసుకుని అదే గుడికి వస్తుంది. యమున ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే లక్ష్మి, క్రిష్ కూడా ప్రదక్షిణాలు చేస్తారు. యమున ప్రదక్షిణాలు చేసిన తర్వాత బయటకు వెళ్ళి ఊపిరందక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక ప్రసాదం కోసం బయటకు వెళ్ళి క్రిష్ చూసి ఏమైందని అడిగితే యమున కారు తాళం ఇచ్చి ఇన్హేలర్ తీసుకురమ్మని సైగ చేస్తుంది. దాంతో క్రిష్ తీసుకొచ్చి నానమ్మ ప్రాణాలు కాపాడుకుంటాడు. యమున క్రిష్కి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత లక్ష్మి వెనుక నుంచి యమునని చూసి గుర్తుపట్టలేకపోతుంది. మరోవైపు శకుంతల క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం వంటలు చేయిస్తుంది. హర్షతో మీ అక్క పారిపోయిందని అంటుంది. మా అక్క ఖచ్చితంగా వస్తుందని హర్ష అంటాడు. ఇక లక్ష్మి, క్రిష్ గుడి నుంచి నేరుగా విహారీ ఆఫీస్ దగ్గరికి వస్తుంటే రౌడీలు అడ్డుకుంటారు. లక్ష్మి వాళ్ళని చితక్కొడుతుంది. దీంతో ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.